నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వక్ఫ్ బోర్డ్ భూములు అనగానేమి. వక్ఫ్ బోర్డ్ భూములు ఎక్కడ ఈ హైదరాబాద్లో వక్ఫ్ బోర్డ్ భూములు ఇంతగా ఉండడానికి కారణం ఏమిటి? సో వక్ఫ్ బోర్డ్ భూములు మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉందా, అమ్ముకోవడానికి అవకాశం ఉందా అనేటువంటిది మనం ఇప్పుడు ఈ టాపిక్లో తెలుసుకుంటున్నాం. సో వక్ఫ్ బోర్డ్ అనగా వక్ఫ్ బోర్డ్ అనేటి భూములుగా ఇవి దానముగా ఇవ్వబడ్డటువంటి భూములు. అంటే తెలంగాణ మనం ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖకు ప్రభువులు ఇనాం ఇచ్చేవారు. అది దేవాదాయ కింద ఉన్నప్పుడు ఎండోమెంట్ భూములు అంటారు. అంటే సో హిందువులు ఏ విధంగా అయితే రాజులు దేవాదాయ కోసం దానంగా ఇచ్చినప్పుడు దాన్ని హిందుత్వం కోసం వాడేటప్పుడు దాన్ని దేవాదాయ శాఖ భూములు లేదా ఎండోమెంట్ భూములు అని మనం పిలుస్తున్నాం. అలాగే ముస్లిం రాజులు లేదా ముస్లిం యొక్క ఎవరైతే భూములు అధికంగా ఉన్నాయో వాళ్ళు దానంగా వక్ఫ్ బోర్డుకు దానం చేసేవాళ్ళు. అంటే ఒక బోర్డుకి దాదాపు 100 ఎకరాలు ఈ భూమిని వక్ఫ్ బోర్డుకు నేను దానం చేస్తున్నాను అని ఒక ప్రభు కానీ ఒక ముస్లిం రాజు కానీ ఒక ముస్లిం ల్యాండ్ లార్డ్ అంటే భూ యజమాని అన్నప్పుడు ఆ భూమి పూర్తిగా వక్ఫ్ బోర్డుకు సంబంధించింది ఉంటుంది. అంటే వక్ఫ్ బోర్డుకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ వారసులు ఆ భూమిని తీసుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ తరం వాళ్ళు ఎవరు కూడా మా తాత వక్ఫ్ బోర్డుకు దానం ఇచ్చాడు మేము తీసుకుంటామని కోర్టులో కేసులు వెళ్తే కూడా కోర్టులో కేసులు చెల్లవు. వక్ఫ్ బోర్డు అనేటిది ఏంటంటే దానంగా ఇవ్వబడ్డటువంటి భూములు. ఈ వక్ఫ్ బోర్డు యొక్క భూములను దేనికోసం వాడాలి అనేది క్వశ్చన్. వక్ఫ్ బోర్డు యొక్క భూములు పూర్తిగా ముస్లిం వాళ్ళకు మాత్రమే, ఇస్లాం మతంకు సంబంధించిన వారికి వాడతారు. అనగా మసీదుల నిర్మాణానికి మాత్రమే వాడతారు, మదర్సాల నిర్మాణానికి వాడతారు, తర్వాత దర్గాల నిర్మాణానికి వాడతారు. సో మసీదుల నిర్మాణము, మసీదులు అనగా వాళ్ళ యొక్క టెంపుల్స్, వాళ్ళ యొక్క మసీదులు నిర్మాణం ఉంటాయి. మదర్సాలు అంటే ఏంటి? విద్యాలయాలు అంటే ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగించే శాలని మదర్సాల అంటారనమాట. మదర్సాల యొక్క నిర్మాణాలకు వాడతారు. లేదా దర్గాలు నిర్మించడానికి వాడతాం. మనం దర్గాలు ఉంటాయి కదా, దర్గాల నిర్మాణం కోసం వాడతారు. సో ఇట్లా నిర్మాణాలతో పాటు డెవలప్మెంట్కు, సో అలాగే ప్రోగ్రెస్ అంటే మసీదుల యొక్క పునర్నిర్మాణానికి కానీ మసీదుల యొక్క ఏమైనా రిపేర్లకు కోసం కానీ సో ఇలా వాడచ్చు. ఇక్కడ వక్ఫ్ బోర్డు యొక్క భూములు ప్రత్యేకంగా మసీదుల నిర్మాణానికి, మసీదుల నిర్వహణకు, మదర్సాల నిర్వహణకు, కబ్రస్థాన్ యొక్క నిర్మాణానికి, కబ్రస్థాల నిర్వహణకు. సో ఇక్కడ ప్రత్యేకంగా దీనికి అర్థం ఏమవుతుందంటే, సో ఎవరైనా కానీ దానం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఒక ట్రస్టుగా కబ్రస్థాన్ కానీ, ఒక మసీదు కానీ, ఒక మదర్సాల కానీ ఇవన్నీ కూడా ఒక ట్రస్ట్తోని మేనేజ్ చేయబడతాయి అన్నమాట. సో ఈ యొక్క ట్రస్ట్తో మేనేజ్ చేయబడడం అనేది కూడా ఆ యొక్క ఖచ్చితంగా ఏదైతే మనం ఇప్పటిదాకా ఇచ్చారో అంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క భూములు ప్రత్యేకంగా ఇస్లాం కోసం మాత్రమే పడతాయి. అందరే కాకుండా మక్కాకు వెళ్ళలేనటువంటి పూర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మక్కాకు వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మక్కాకు పంపించడం కోసం కూడా ఈ నిధులని వాడచ్చు. సో ఖచ్చితంగా మాత్రము ఈ యొక్క నిధులు ఏదైతే ఉన్నాయో ఈ వక్ఫ్ బోర్డు యొక్క భూములను సో ఎక్స్క్లూజివ్ ప్రత్యేకంగా మసీదుల నిర్మాణాలకు, సో మదర్సాల నిర్వహణకు, అలాగే ఈ యొక్క కబ్రస్థాన్ నిర్మాణాలకు మాత్రమే ప్రత్యేకంగా వాడడం జరుగుతూ ఉంటుంది. సో వీటిని మాత్రం ఏది పరిస్థితులు చేయదు. సో వాటికి సంబంధించిన భూములను వేరే దానికి వాడచ్చా అని ఒకసారి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా ఒక మసీదు నిర్మాణంకు జాగా కేటాయించారు, కానీ అక్కడ మసీదు నిర్మాణానికి వెళ్ళడానికి లేదు. ఆ టైంలో ఆ ట్రస్ట్ ఆ యొక్క భూమిని అమ్మి ఇంకొక చోట అదే మసీదు కోసం అదే డబ్బులు పెట్టి కొని అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క ట్రస్ట్ నిర్వహణ ఏదైతే ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం కానీ సో ఎవరు కూడా ఎవరు కూడా ఇంటర్ఫియర్ అనేది వీలు లేదు. సో కాబట్టి మన తెలంగాణలో ఇంతకుముందు అందరూ సుల్తాన్లు అలాగే నిజాం ప్రభువులు ప్రపంచినప్పుడు ఈ యొక్క 1000 ఎకరాల భూములను మన తెలంగాణ హైదరాబాద్లో చుట్టూ కూడా భూములు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 100,000 ఎకరాలు కూడా ఇప్పుడు వక్ఫ్ బోర్డు పేరిట అలాగే ఉంటున్నాయి, కానీ అందులో నిర్మాణాలు చేయట్లేదు, అలాగే ఎలాంటివి చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎక్స్క్లూజివ్లు మసీదుల నిర్మాణం కానీ, మదర్సాల నిర్మాణం కానీ, ఈ యొక్క కబ్రస్థాన నిర్మాణం కానీ మాత్రమే చేయాలి. కాబట్టి అక్కడ వేరే పనులు చేయడానికి వీల్లేదు. సో ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేది ప్రత్యేకంగా ముస్లింల కొరకు ఉన్నటువంటి ఒక బోర్డు. సో హిందువులకు ఏవైతే
దేవాలయ శాఖ ఉందో వక్ఫ్ బోర్డ్ అనేది కూడా ముస్లింలకు, అలాగే క్రిస్టియన్స్కి అయితే ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. సో వాళ్ళు ప్రత్యేకంగా ఆర్గనైజేషన్స్ యొక్క డబ్బును వాళ్ళ యొక్క క్రిస్టియానిటీ డెవలప్మెంట్ కోసం మాత్రమే, చర్చిల్ కన్స్ట్రక్షన్స్ కోసం మాత్రమే వాడతారు. సో ఆ విధంగా ఈ యొక్క 3 మతాలకు సంబంధించిన ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అనేది ఓన్లీ ఇస్లాంకు సంబంధించింది, ఈ ఆర్గనైజేషన్స్ అనేది క్రిస్టియన్స్కి సంబంధించింది, ఎండోమెంట్ అది దేవాదాయ శాఖ అనేది ఈ యొక్క హిందువులకు సంబంధించింది మాత్రం అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అనే విషయం చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డ్ భూమి అంటే ఏంటిది, ఈ వక్ఫ్ బోర్డ్ భూములు కొనాలా కొనద్దంట. వక్ఫ్ బోర్డ్ భూములు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనకండి. ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా ఆ భూములు మీ పేరట ట్రాన్స్ఫర్ కావు, మీ డబ్బులు కొన్నా కూడా మీ పేరట అది రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సే లేదు. సో కాబట్టి వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. థ్యాంక్ యూ.